వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ ఇష్యూస్ అని డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక రెండు ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాటిలో మనకి రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి ధనికులు వాళ్ళ యొక్క సంపద పెరుగుతున్నటువంటి ధనికుల సంపద అనేది ధనికుల వద్ద విపరీతంగా పెరిగిపోతుంది. మరియు పేదలు ఎక్కువైపోతున్నారు, పేదలు కూడా ఎక్కువ అవుతున్నారనే విషయాన్ని ఒక చక్కని రిపోర్టు ఇవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇవ్వడం అనేది జరిగింది. కోవిడ్ అనంతరం ధనికుల యొక్క సంపద గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేదల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ రావడం అనేది జరుగుతుంది. 1990స్లో అసలు యాక్చువల్గా మన భారతదేశం చూసుకున్నట్లయితే 1990స్లో దేశంలో మొత్తం ఆదాయంలో 34% వాటా బిలియనీర్లు ఎవరైతే బాగా సంపన్నవంతులు ఉంటారో వాళ్ళ వాటా ఎంత అంటే 34% ఉండేది ఇన్ 1990s ఇన్ అవర్ ఇండియా. ఇప్పుడు అది 57%. అంటే ఎక్కువ సంపద అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్ ఈ యొక్క సంపన్నుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. అయితే అదేవిధంగా మనకి 22.2% 22.2% మాత్రమే ఈ యొక్క పేద ప్రజలకి ఉండేది, అప్పట్లో ఉండేది. కానీ అది ఇంకా పడిపోయి 15% తగ్గిపోవడం అనేది జరిగింది. అంతేకాకుండా దేశంలో లగ్జరీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే విపరీతమైన డిమాండ్ ఉంది. సాధారణమైనటువంటి వస్తువులకి డిమాండ్ అనేది బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి ఇటీవల కాలంలో బ్లూమ్ వెంచర్స్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అలా కనిపిస్తుంది. మన భారతదేశంలో కూడా సంపద మిలియనీర్స్ దగ్గర సంపద అనేది పెరిగిపోతుంది, కొట్లని పెరిగిపోతుంది. ఒకవైపునేమో పేద ప్రజలు అనేవాళ్ళు ప్రజలు పెరుగుతున్నారు, కానీ వాళ్ళకి సంపద అనేది సక్రమంగా అందట్లేదని చెప్పేసి ఇటీవల కాలంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గత కొద్ది కాలంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణ శాతం అనేది పెరిగింది. కానీ పెరిగినంత స్థాయిలో మధ్యతరగతి వారి యొక్క వేతనాలు అనేవి పెరగలేదు అని చెప్పేసి ఈ యొక్క నివేదిక, బ్లూమ్ వెంచర్స్ నివేదిక మనకి తెలియజేస్తుంది. యాక్చువల్గా ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యోల్బణం పెరిగినట్లయితే ఆటోమేటిక్గా వేతనాలు కూడా పెరగాలి. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటాం. ఈ యొక్క ఆ టైంలో వేతనాలు కూడా పెరగాలి. కానీ మన భారతదేశంలో ఆ పరిస్థితి అనేది కనిపించట్లేదు అని చెప్పేసి ఆ యొక్క నివేదిక తెలియజేస్తుంది. అంతేకాకుండా మనకి కొనుగోలు శక్తి భారతదేశంలో మధ్యతరగతి వారికి మరియు దిగువ మధ్యతరగతి వారికి కొనుగోలు శక్తి అనేది మ్యాక్సిమం తగ్గిపోయిందని చెప్పేసి కూడా ఈ నివేదిక తెలియజేస్తుంది. కాబట్టి ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి నివేదిక. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. జనరల్గా కూడా మనం ఈ డేటాను మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా రెండో పాయింట్ ఏంటో చూద్దాం. ఒకసారి సెకండ్ విషయం చూద్దాం. ఓకే, రెండో అంశం ఏంటో చూద్దాం. హైపర్ లూప్ ట్రైన్ అనేది ఇటీవల కాలంలో ప్రయోగాత్మకంగా దాన్ని పరీక్షించడం అనేది జరిగింది. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం చేయడం అనేది జరిగింది. ఇది 300 కిలోమీటర్లు కేవలం 15 నిమిషాల్లోనే. అంటే యాక్చువల్గా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కేవలం 15 నిమిషాలు కూడా పట్టదు. ఇంకా మనకి 12 నిమిషాల్లోనే మనం హైదరాబాద్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. అంతా ఫాస్ట్గా మనకి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది గంటకు 1000 కిలోమీటర్లు, ఒక 1 అవర్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించేలాగా దీన్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో 422 మీటర్ల టెస్ట్ ట్రాక్ని పరిష్కరించారు. దాన్ని అక్కడ పరిశీలించడం అనేది జరిగింది. సక్సెస్ మనకేంటంటే ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క విధానం రాబోతుంది. భారత రైల్వే శాఖ యొక్క సహకారంతో ఐఐటి మద్రాస్ మరియు భారత రైల్వే శాఖ ఈ రెండింటి యొక్క కొలాబరేషన్స్తో ఈ యొక్క హై స్పీడ్ రవాణా అనేది మనకు అతి త్వరలో రాబోతుంది. ఈ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఇటీవల కాలంలో ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచ దేశాలతో మన భారతదేశం కూడా పోటీ పడాలి, రాబోయే రోజుల్లో ప్రయాణం యొక్క కాలాన్ని తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం వాళ్ళు కోట్ చేశారు. ఇక్కడ మనకి రాజస్థాన్లోని జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకోవాలనుకున్నట్లయితే కేవలం హాఫ్ అన్ అవర్లో చేరుకోవచ్చు. 500 కిలోమీటర్లని హాఫ్ అన్ అవర్లో చేరుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.